తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో బాలా లీలా వినోదిని, కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త శ్రీమతి విశ్వజనని ఉన్నారు. విశ్వజనని నమస్తే అమ్మా. నమస్తే శ్రీలక్ష్మి గారు. విశ్వజనని, నువ్వు లలితా సహస్రనామాలు చెప్తావు అన్నారు కదా, మన ప్రేక్షకుల్లో చాలా మంది ఎంతో సంతోషించారు. వారందరూ కామెంట్ పెట్టారు. నీకు తెలుగు చదువుతాం రాదు కదా, నేను చదివాను కాబట్టి నీకు చెప్తున్నాను. నీతో పాటు మేము చదువుతామమ్మా, నువ్వు మాకు చెప్పు అంటున్నారు అనమాట. నువ్వు ఈ రోజు నుంచి శ్రీ లలిత రహస్య సహస్రనామాలు ఎలా పలకాలి, ఎలా ఆపాలి అన్నది వివరంగా అందరికీ వచ్చు, అందరం చదువుతున్నాం. ఇంకొంచెం బాగా ఇంకా తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్తానికి ఇవాళ రేపు లలితా సహస్రం రాని వారంటే ఎవ్వరు లేరు, అందరు బాగా చదవచ్చు. కానీ కొంచెం మనం మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి మననం చేయిద్దాం. అవును, మనం ఇట్లా వీడియో ఆన్ చేస్తే వాళ్ళు అందరు కలిసి చెప్తే వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకటి అంటే మనం లలితా సహస్రనామం చదువుతాము, కొంతమంది ఏంటంటే మీనింగ్ తెలియకుండా చదివేస్తారు. అప్పుడు మీనింగ్ తెలియకుండా చదివేటప్పుడు ఈ పదాలు ఇటు అటు మార్చారు అనుకోండి, ఆ మీనింగ్ అర్థం అనేది అనర్థం అయిపోతుంది. చాలా కరెక్ట్ గా చెప్పా. అవును, అందుకని కరెక్ట్ గా మనము నేర్చుకుంటాము. నాకు ఎంత తెలుసో అంతవరకు నేను నేర్పిస్తాను. అంతా తెలుసు, నీ దగ్గరే ఉంది, నీ నోట పలుకుతుంది. అవును. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మనం లలితా సహస్రనామం ప్రారంభం చేసుకుంటాము. దీంట్లో మనము లలితా సహస్రనామం ధ్యానం నుంచి లాస్ట్ శ్లోకం వరకు మీనింగ్స్తో నేర్చుకుంటాము. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ మరి శ్రీలక్ష్మి గారికి నాది స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం ఏ శ్లోకాలు మనం మొదలు పెట్టాలి అంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఎవరో ఒక ఇంటికి వెళ్తున్నాము, అప్పటి వరకు మనకి వాళ్ళని తెలీదు, మనం ఏం చేస్తాము, ఫోన్లో మాట్లాడి ఉంటాము. అప్పుడు మన మనసులో వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళ అపియరెన్స్ ని మన మనసులో తీసుకుంటాం కదా, వాళ్ళు ఎట్లా వాళ్ళ వాయిస్ నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, వాళ్ళ వాయిస్ ఇలా ఉందంటే వాళ్ళు ఇలా ఉంటారు. మనం వెళ్ళి చూసే ముందుకి మనకి ఇంత వస్తుంది మన మైండ్లో థాట్స్. అలానే ఇప్పుడు ఇంత పెద్ద లలితా సహస్రనామం అనేది, ఈ లలితా సహస్రనామం అనేది అందరికీ మనం నేర్పించకూడదు. ఎవరికి కావాలో అమ్మవారు సెలెక్ట్ చేస్తారు, నువ్వు వాళ్ళకి చెప్పు అని చెప్తారు. ఇప్పుడు హయగ్రీవర్ కూడా ఏం చెప్పారు అగస్త్య మహర్షికి, నువ్వు అడిగేవు కాబట్టి నేను చెప్తున్నాను, లేదంటే నేను చెప్పను, ఎందుకంటే ఇది అతి రహస్యమైన శ్లోకం అని చెప్తారు. సో అందుకని ఈ అతి రహస్యమైన శ్లోకంని మనం అందరూ నేర్చుకుంటాము. ఈ రోజు మనకి ఆ ఛాన్స్ వచ్చిందంటే ఇది ఎవరెవరు వింటున్నారో అందరూ వినరు. ఇది యూట్యూబ్లో మనం ఎంత వేస్తే కూడా ఎవరికి అది చేరాలని ఉందో వాళ్ళే వింటారు. అలా అని ఒక అవకాశం తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ మనకు ఇచ్చారు. సో అందరు అది యూస్ చేసుకుని ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ వస్తుంది, మన చేతిలో అన్నీ ఉంది. మీరు పొద్దున్న ఇంట్లో వంట చేస్తారు కదా, వాకింగ్ వెళ్తారు కదా, అప్పుడు ఒక హెడ్ ఫోన్స్ని పెట్టుకోండి, అన్నీ మీరు వినండి, మీకు ఆటోమేటిక్గా మీ మనసులో వెళ్ళిపోతుంది. అనవసరంగా మనం ఏదేదో టీవీ సీరియల్స్ చూస్తున్నాము, సినిమా సాంగ్స్ అవన్నీ వింటున్నాం కదా, అవన్నీ ఆపేసి ఇది మనం వినండి. ఇదే మన లైఫ్కి, మన జీవితంకి ఇదే ఇంపార్టెంట్. ఇవన్నీ మన మనసులో ఉంటే మన థాట్స్ కూడా ఎలా ఉంటుంది తెలుసా, మంచిగా ఉంటుంది చాలా. అంటే వేరే వాళ్ళకి మనం ఇది చెయ్యాలి అది చెయ్యాలి ఆ నెగటివ్ థాట్స్ ఏమీ మనకి రాదు, ఎందుకంటే మీరు అమ్మవారే, నేను అమ్మవారే. సో ఆ ఒక్క ఇది వచ్చింది అనుకోండి, అందరు అమ్మవారిలాగా అయిపోతాము. సో అలాంటిది లలితా సహస్రనామంని ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే ధ్యానం నుంచి మనం నేర్చుకుంటాం. సహస్రనామాలు చెప్పే ముందు అమ్మవారిని మనం తీసుకుని రావాలి. ఎలా ఉంటారు అమ్మవారు అంటే ఎవరు అలా. ఇప్పుడు మనకి తెలిసిందే కదా, చిదగ్నిగుంట సంభూత అంటాం. ఎందుకంటే ఒక అగ్నికుంఠం నుంచి వచ్చింది, అది వరకు మనకి తెలుసు. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అవన్నీ మనం నేర్చుకుంటాం. దానికి ముందు ఇప్పుడు ధ్యానం. ఓం గం గణపతయే నమః
శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనము లలితా సహస్రనామాన్ని ధ్యాన శ్లోకం మొదలు పెడతాము. సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళీస్ఫురత్ తారా నాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. సో ఇది ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకంలో ఏమవుతుందంటే, మనం ఎందుకు ధ్యానం చెప్తున్నాము, మనం ఇంకా లలితా సహస్రనామం చదువుతాము. ఆ చదివే ముందు మనకి మనసులో ఎన్నో థాట్స్ వస్తుంది కదా. మనం ఇక్కడ శ్లోకం చదివేటప్పుడు మనకి కుక్కర్లో విసులు వచ్చిందా, పాలు పెట్టాం, ఇవన్నీ వస్తుంది. మనం ఏం చేయాలి, ఉండదు. మనం ఏం చేయాలంటే, అమ్మ నేను ఇప్పుడు నీ లలితా సహస్రనామం చదువుతా, నా మనసుని ఒక్కటే ప్లేస్లో దయచేసి పెట్టు అని చెప్పి, అప్పుడు ఏం చేయాలి, ఆ లలిత అమ్మవారి ఫేస్ని మనం ముందుకు తీసుకుని రావాలి. వచ్చిందనుకోండి, మనం ఇటు అటు మనమే అనుకుంటే కూడా మన మనసు ఎక్కడికి పోదు, ఎందుకంటే మన ముందు ఉన్నది అమ్మవారు కదా. సో అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఎలా మనం అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. సో ఫస్ట్ కలర్ చెప్తున్నారు. అమ్మ ఏ రంగుతో ఉంది, సింధూరం లాగా, అంటే ఒక ఎర్రటి రంగుతో అమ్మవారిని ఇప్పుడు మన ముందు తీసుకొని వస్తాము. అంటే ఎర్రటి రంగు అమ్మ వాళ్ళ కలర్, అది ఫుల్ రెడ్ కలర్. అరుణం అంటే కూడా ఎర్రటి కలర్, అలా సింధూరారుణం, అలా ఉంటున్నారు. సింధూరమైన ఎరుపుతో ఉన్న రంగుతో అమ్మవారు ఉన్నారు. చెప్తూ ఉంటే నాకు కూడా కళ్ళ ముందు వచ్చేస్తుంది అమ్మవారు. అలాగే రావాలి అంటే అప్పుడే మనకి అమ్మవారు బ్లెస్సింగ్స్ వస్తుంది. ఓ అమ్మవారు సంతోషపడతారంట, ఓ నాతో చెప్తున్నావా, ఎందుకంటే స్తోత్ర ప్రియ అమ్మవారు. సో ఎవరైనా అమ్మవారికి చెప్తే అంత సంతోషంగా. ఇప్పుడు మనం ఇది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, ఇప్పుడు మనం ఇది ఎలా కంప్లీట్ చేయాలి, ఇలా అమ్మవారిని నేను ఇలా చెప్తున్నా, నాకు ఎలాగో ఇది కొంచెం చెప్పు, నాకు నోట్లో రాని తెలుగు లాంగ్వేజ్ని కూడా నాకు నోట్లో పంపించు అని నేను చెప్పాలి, అప్పుడు నా నోట్లో బాగా వస్తుంది. అలానే అందరూ కూడా అనుకోవాలి, నేను లలితా సహస్రనామం చదువుతా, దీంట్లో ఏం విఘ్నం రాకూడదు అని, మంచి వాక్కునీయమ్మ అని చెప్పాలి. ఇప్పుడు అమ్మవారు సింధూరం లాగా ఎర్రటి రంగుతో ఉన్నారు. అమ్మవారికి 3 నేత్రాలు ఉంది. అమ్మవారు కిరీటం ఎలా ఉందంటే మాణిక్యంతో అయిన కిరీటం ఉంది, మాణిక్య క్రీటము. ఆ క్రీటంలో ఏముంది, చంద్ర వంక ఉంది. దాంతో ఇప్పుడు అమ్మవారు ఆల్రెడీ కిరీటంలో మాణిక్యం, ఇది ఇప్పుడు ఈ చంద్ర వంక ఇది చూస్తే ఎలా ఉంది, అలా మెరిసిపోతుంది మనకి. మొన్న అమ్మవారి గురించి విజయశ్రీ గారు చెప్పారు, వలయాంక సుందరి అని. చంద్రవంక అంటే ఆ వలయాంక సుందరి కనపడుతూ ఉంది, అంత అందంగా వర్ణించారు. ఆ వర్ణాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. అలా ఒక అమ్మవారిని మన కళ్ళు ముందు మనం తీసుకుని వస్తున్నాము. ఆ అమ్మవారు ఎప్పుడు ఎలా ఉంటారంటే స్మితముఖి అని ఉంటారు. ఎలా ఉంటారు, ఎప్పుడు ఒక చిరునవ్వుతోనే ఉంటారంట. తర్వాత అమ్మవారు ఏం పెట్టుకున్నారు, ఒక పువ్వులు పెట్టుకున్నారు చేతిలో. ఇప్పుడు మన అమ్మవారు ముందు వస్తున్నారు, ఒక పువ్వులు పెట్టుకుంటున్నారు, పుష్పగుచ్చం పెట్టుకుంటున్నారు. తర్వాత అమ్మవారికి ఒక అపియరెన్స్ చూస్తే శిరస్సు నుంచి స్టార్ట్ చేసి మన అమ్మవారి పాదాల వరకు ఫుల్ ఎర్రటి రంగుతోనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు అమ్మవారు నిల్చున్నారు, ఇప్పుడు మీరు చూస్తే కూడా నాకు అమ్మవారి లాగానే ఉన్నారు, మొత్తం ఎర్రటి రంగుతో ఉంది కదా, అలా ఫుల్ ఉంటారు. అప్పుడు తర్వాత మనం చూస్తే ఎలా ఉంటుంది, ఆ ఎర్రటి రంగు మమ్మల్ని ఏం చెయ్యదు. ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు కాదు అనుకోండి, వాళ్ళకి భయం చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఆ భయం కాదు, నువ్వు నాతోనే ఉండు అని చెప్పే ఆ ప్రేమతో ఉంటుంది ఆ రంగు. ఇప్పుడు అమ్మవారు ఆ రంగుతో మన ముందు వచ్చారు. ఇది ఫస్ట్ ధ్యాన శ్లోకం. చేతిలో పువ్వులు, పాసం, అంకుశం అన్నీ పెట్టుకొని మన ముందుకి ఇప్పుడు అమ్మవారు వచ్చేసారు. మనం పిలిచాం కదా, ఇప్పుడు వచ్చి నిల్చున్నారు. తర్వాత నెక్స్ట్
ఫస్ట్ ధ్యాన శ్లోకం నేర్చుకున్నాం కదా. అమ్మవారు ఏ రంగుతో ఉంది, ఏం కిరీటం పెట్టుకుంది, ఏం అలా చంద్రవంకను అలంకరించుకుంటాం, ఇప్పుడు పుష్పగుచ్చాలు పట్టుకుంటాం, పాశాంకుశాలను పట్టుకుంటాం. అలా అమ్మవారు ఇప్పుడు పిలిచేవు వచ్చాను, నెక్స్ట్ నువ్వు ఏం చేసుకుంటావు అని అడుగుతుంది ఇప్పుడు. ఇంకా కూడా అలా ఇప్పుడు మనకే ఎవరో ఒకరు నువ్వు బాగా చెప్తావంటే మనకే ఎంత హ్యాపీనెస్ ఎక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు అమ్మవారిని పిలిచేసి ఒక్కటే టైం ఇట్లా చెప్తానంటే అమ్మవారు కదా, ఇంకా ఇంకా మనం అమ్మవారిని ప్రైజ్ చేస్తూనే ఉండాలి, ధ్యానం చేయాలి. సెకండ్, అరుణాం కరుణా తరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిర్ ఆవృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం అని సెకండ్ ధ్యాన శ్లోకం. దీంట్లో కూడా అరుణ నిరంతో, అరుణ రంగుతో ఉన్న అమ్మవారు. ఎట్లా అంటే అమ్మవారు ఆ కరుణ ఉంది కదా, అది ఎట్లా అంటే ఇప్పుడు మనము సముద్రంకి వెళ్తున్నాము, దాంట్లో ఇట్లా ప్రవాగంగా ఆ నీళ్ళు వస్తుంది, అలలు అది వస్తుంది కదా, అలా అమ్మవారి కరుణ ఎలా ఉందంటే అలలాగా పొంగి వస్తుందంట మన మీద. అంటే అరుణుడు అంటే సూర్యుడు కిరణాలు ఎర్రటి ఎరుపు ఎలా ఉందో అలా అమ్మవారు వచ్చేసింది. తర్వాత సముద్రం ఎలా పొంగుతుందో అలా అమ్మవారి కరుణ పొంగుతుంది. తర్వాత ఇప్పుడు దీంట్లో కూడా ఏం చెప్తున్నారంటే పుష్ప బాణం అంటే పుష్ప బాణంని చేతిలో ధరించుకుని ఉంటున్నారు. పుష్పాలతో బాణం అంటే మన మనసుల్ని ఎంత అంటే అమ్మ కదా. ఇప్పుడు మనం ఎంతో తప్పు చేస్తాము, డైరెక్ట్ గా మమ్మల్ని కొట్టదు అమ్మ, ఎందుకంటే కరుణ ఉంది కదా. పుష్ప బాణం పెట్టుకుని నువ్వు ఇలా చేసావంటే, ఇప్పుడు చిన్న పిల్లలు ఉండేటప్పుడు అమ్మ అంటే మనం కొట్టం కదా, చెయ్యకు ఊరికే భయం చూపిస్తాము అంటే, అలాగే పట్టుకుంటాము. అలాగే అమ్మవారు కూడా పుష్పంలో బాణం పెట్టుకుంది అంతే, అదొకటి. తర్వాత అనిమా లాంటిది శక్తి, అష్టమా సిద్ధిగల్ అని చెప్తాం కదా, అలా అనిమా లాంటి శక్తిగల్ ఉంటారు వాళ్ళు. ఈ అమ్మవారిని చుట్టూ ఉంటారంట ఎప్పుడు. అనిమా, లగిమా, మహిమ అలాంటి సిద్ధులు వాళ్ళు ఎప్పుడు అమ్మవారిని చుట్టే ఉంటున్నారు. తర్వాత అలాంటిది భవానీ దేవిని నేను ఇప్పుడు మనసులో ధ్యానం చేస్తాను అన్నది సెకండ్ శ్లోకం. ఫస్ట్ అమ్మవారిని పిలిచాము, అమ్మవారిని ఏమేం వేసుకున్నావు, నీకు ఎన్ని నేత్రాలు ఉంది అని చెప్పాము. సెకండ్లో ఏమేం దేవతలు, ఏమేం శక్తి అమ్మవారిని చుట్టూ ఉంది అది నేర్చుకున్నాము. పుష్ప బాణం పెట్టుకుంది అన్నాము. ఇది రెండో ధ్యాన శ్లోకం. ఇలాంటిది 2 ధ్యాన శ్లోకం సరిపోతుందా? కాదు. అమ్మవారికి మనం ఎంత ఎంత చెప్తున్నామో అంత అంత అమ్మవారి సంతోషపడిపోతారు. చాలా సంతోషం తల్లి, నువ్వు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ అండి.